కల్లుప్పే వాడతామండి, చాలా మంచిది కల్లుప్పు వాడతాం. మీరు కూడా ట్రై చేయండి కల్లుప్పు వాడతాం. ఎందుకంటే ఈ దీనిలో సాల్ట్లో అండి చాలా ఇది కలుస్తాయండి. అంత మంచిది కాదు సాల్ట్. ఏంటంటే ఏదో మజ్జిగన్నంలోకి వేసుకుంటున్నాను కానీ మజ్జిగన్నంలో కూడా ఇది మెత్తగా చేసుకొని వేసుకోవచ్చు. అది మగ్గినాక మళ్ళీ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, బాగా మగ్గిపోయింది కూర. చూడండి, ఈ మగ్గిన కూరలో మనం కారం కారం కూర కారం అంటారండి, ఇది మసాలా కారం. చాలా అంటే అంత బాగుండిద్ది అన్నమాట. అంత బాగుంది, భలే ఉండిద్దండి కూర కారము. మేము అదే వాడుకుంటామండి, అది వాడతాము, ఇది వాడతాము, రెండు వాడతాం. అదే అదే చూడండి, భలే టేస్ట్గా ఉంటాయండి ఈ గురిలో. కూర కారం మసాలా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మసాలా కారం అన్నీ చాలా దినుసులు పడతాయి అన్నమాట కారంలో, బాగుంది. దానిలో ఇవ్వండి పప్పు పోసేసి, ఆ పప్పు కూడా దానిలో పోసేసాను. అది ఏంటంటే ఆ విటమిన్లన్నీ పోకుండా బాగుంటాయండి. అంతే, ఇట్లా అందుకని పోసాను. ఎట్లయినా నీళ్ళు వేసుకోవాలండి బీరకాయ ఈగల్లో. పచ్చిపప్పు బీరకాయ ఈగలు అంటే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అది అప్పుడు అదంతా ఉడికిపోయి బాగుంటుంది అన్నమాట. అది మెత్తగా ఉంటుంది. అదే దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోద్ది. అంతా ఉడికిపోద్ది అన్నమాట, బాగా దానిలో ఉడికిపోద్ది కొత్తిమీర. అప్పుడు స్మెల్ బాగుండిద్ది. దీనిలో ఉడికితే బాగుండిద్ది స్మెల్. అంటే కొంచెం కారం వేస్తానండి, సరిపోలేదు. చూడండి బీరకాయలు బాగుంది చూడండి. మళ్ళీ దించమన్నాక మీకు చూపిస్తాను. ఎందుకండి బీరకాయ ఎగురు నూనెంతా పైకి తేలింది చూసారా? అటు తేలితే ఉడికిపోయినట్టే. అది నూనె అట్లా పైకి తేలాలి. తేలితే ఇంకా బీరకాయ ఎగురు ఉడికిపోయినట్టేనమాట. చూడండి ఎంత బాగుందో బీరకాయలు, పప్పులు అవన్నీ చాలా బాగుంటుందండి. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుంటే ఇట్లా సరిపోనప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం. ఎందుకంటే ఉప్పు కరగదు కదా, అది నీళ్ళన్నీ అయిపోతాయి కదా, ఉప్పు కరగదు. అందుకని కొద్దిగా సాల్ట్ అట్లా వేసుకొని పెట్టుకుంటే, మరీ ఎక్కువ అంతా సాల్ట్ తినకూడదండి. కల్లుప్పు చాలా మంచిది, కల్లుప్పు వేసుకుంటే. అది చూడండి అయిపోయింది. సర్వింగ్ బాక్స్లో సర్వింగ్ చేసిన ఇదిగోండి చూడండి, బాగుంది కదా చూడండి అంతా పైకి వచ్చేసింది. ఇంకా మనం దించేసేసుకోవడం. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రోటీలో, మామూలుగా ఇంకా వేరే చపాతీ పుల్కా వీటిలో చాలా బాగుంటుంది. చేసి ట్రై చేసుకోండి.